హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఏది వేస్ట్ అయిపోకూడదు, వేస్ట్ అయిపోయే దాంతో కూడా ఏం ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తానండి. పాలైతే తీసుకున్నాను, అయితే ఇరిగిపోయింది. ఈరోజు పాయసం చేద్దాం, దీపం పెడదాం అనుకుంటే పాలైతే ఇరిగిపోయి దాన్ని ఏం చేశాను ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడండి. ఇంకెందుకు ఆలస్యం వచ్చేసండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టి ఆ పాల ప్యాకెట్ మొత్తం ఇలా బౌల్లో వేసాను. పాలు మరుగుతున్నాయండి. మరిగిన తర్వాత అనేది వాటర్ అనేది సపరేట్ అయిపోయిందండి. నేను వాటర్ అనేది సపరేట్ చేసింది ఏంటంటే అది స్కిప్ చేశాను, అందులో వీడియో అయితే తీయలేదు. వాటర్ సపరేట్ చేసింది. ఇప్పుడు వాటర్ సపరేట్ అయిపోయిన తర్వాత ఈ ముద్దలాగా ఉంటుంది చూసారా, ఈ మిగతా పాలు అంతా ముద్దంతా మీకు దగ్గరగా ఇంకాలండి. మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించాలి. హై ఫ్లేమ్ పెట్టారనుకోండి అడుగు పెట్టేసి మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా కప్పు షుగర్ వేసేసుకోండి. అందులో ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక స్పూన్తో బాగా కలపండి. కలుపుతూ ఉన్నప్పుడు షుగర్ వేసిన తర్వాత మీకు కలుపుతుంటే వాటర్లాగా వస్తుంది. మళ్ళీ చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్లాగా వస్తుంది. ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోవాలండి. అలా మీడియం ఫ్లేమ్ మీద దగ్గరగా చాలా జాగ్రత్తగా ఉడికించాలి. ఎందుకంటే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది. కాబట్టి అడుగులోని అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే అలాగా సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉంటే దగ్గరగా అవుతుంది, ఒక ముద్దలాగా వస్తుంది. చూడండి, ఇలా ముద్ద చూసారా, ఈ వాటర్ అంతా ఎలాగ ఇంకుతుందో చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దగ్గరగా అవుతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత చూసారా, కోవా రెడీ అయిపోయింది చూసారా. చాలా అంటే చాలా సింపుల్ అండి, టేస్ట్గా కూడా బాగుంటుంది. చాలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. పాలు ఎందుకు మనం వేస్ట్గా పడేయాలి చెప్పండి. ఇలా చేసి పెట్టే మనకు పిల్లలకి ఇష్టపడతారు, మనకి ఏది వేస్ట్ అవ్వదు కదా ఇంట్లో. అందుకని చెప్పేసి నేను ఈరోజైతే ఇలా చేశాను. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈరోజు అయితే మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ రూపంలో పెట్టేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఓకేనా?